హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం రండి. ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా కొబ్బరి పచ్చడి చేశారంటే అన్నమంతా ఈ పచ్చడితోనే తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా చేసే ఈ కొబ్బరి పచ్చడిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దామా. పచ్చడి కోసం నేను ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నానండి. పక్కా కొలతలతో చేస్తున్నాను, మీరు కూడా ఇలాగ చేసుకోండి. ఇలా తీసుకున్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకుని దానిలో నిమ్మకాయంత చింతపండును నీళ్లు పోసి ఉడకబెట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక గిన్నె ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ చాయ్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి కలుపుతూ వేయించి ఇలా వేగిన తర్వాత వాటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గిన్నె ఆయిల్ వేసి దానిలో 10 ఎండుమిర్చి, 5-6 పచ్చిమిర్చి వేసి వేయించండి. మొత్తం పచ్చిమిర్చితో కాకుండా ఇలా సగం ఎండుమిర్చి వేసి చేస్తే కొబ్బరి పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఇలా వేగిన మిర్చిని అదే బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీరను శుభ్రంగా కడిగి ప్యాన్లో వేసి దాంతోపాటు గుప్పుడు కరివేపాకు కూడా వేసి వీటిని 2 నిమిషాలు వేయించండి. తర్వాత దానిలో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసి కలుపుతూ వేయించండి. కొబ్బరిని ఎక్కువ వేయించాల్సిన పని లేదండి. దానిలోని తడి డ్రై అయ్యే వరకు 2 నిమిషాలు వేయించితే సరిపోతుంది. ఇలా కొబ్బరిని లైట్గా వేగిన తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో మనం వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ జార్లో వేసి దానిలో 6-7 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ సాల్టు, ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండును వాటర్తో సహా జార్లో వేసుకోండి. ఇలా అన్నీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత పచ్చడి చాలా గట్టిగా ఉన్నట్లయితే దానిలో 1/4 గ్లాసు కాసి చల్లార్చిన నీళ్లు పోసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా కాచిన నీళ్లు పోయడం వల్ల పచ్చడి 2-3 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కలుపుతూ వేయించి దానిలో 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని ఇవన్నీ వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలిపి 1 స్పూన్ ఇంగువ కూడా వేసుకోండి. ఏ పచ్చడికైనా ఇంగువ రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడి వేసి తాలింపు అంతా పచ్చడిలో బాగా కలిసేటట్టు కలపండి. ఇప్పుడు పచ్చడిలో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని 1/2 స్పూన్ సాల్ట్ కలిపానండి. పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు 1/2 స్పూన్ వేస్తే సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరి పచ్చడి రెడీ అయింది. ఇది అన్నంలోకి టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. ఇదే మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మేము పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.